హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే లాంగ్ వీడియో తీస్తున్నాను. చింతాకుతో పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సినవి కందిపప్పు, చూసారా, కందిపప్పు, పచ్చిమిర్చి, 2 టమోటా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. టమాటోకి ఇక్కడ ఉంటుంది కదా, ఇది అనేది తీసేసుకోవాలి చాకుతో. ఇట 4 ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు, రొమ్ము నిండా నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి మూత పెట్టేసి మూడు విజిల్స్ రావాలి. తర్వాత ఇది తిరగమాత కోసము ఆనియన్ అనేది. ఇప్పుడు చింతాకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏమన్నా చెత్తలు గిత్తలు అన్నీ వేరేసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని వాష్ చేసి పెట్టుకున్నాను నేను. ఇది చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది చింతాకు. అయితే చింతాకుని అయితే వేరేసాను. చింతాకు ఏరాక ఇంత చెత్త అయితే వచ్చింది, చూసారు కదా. ఏరేసిందేమో ఇలా ఉంటుంది, చూసారా. దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను నేను. పప్పు కూడా ఉడికిపోయింది, ఒకసారి చూద్దాం. చూసారా, పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనము పప్పులోకి చింతాకుని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడైతే చింతాకుని దీంట్లో వేసేస్తున్నాను. కడిగి పెట్టుకున్న చింతాకు మొత్తం దీంట్లో వేసేసి ఒకసారి గరిటెతో కలిపేసుకున్నాము. రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత అయితే పెట్టేశాను, ఆన్ చేశాను స్టవ్. మనము ఎగ్ కూడా ఆమ్లెట్ వేసుకునేది ఎలా చూపిస్తాను నేను ఈరోజు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాండ్లు అయితే పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఒక 6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం బాగా వేడవ్వాలి. ఆయిల్ కాగాక ఇప్పుడైతే ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి బాగా కాగాక ఒక ఆనియన్, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ అనేది కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకని వేయట్లేదు. ఒక 5-6 వెల్లుల్లి, ఒక 7, కరెక్ట్గా 7 వేసానండి వెల్లుల్లి. ఇవి కూడా బాగా ఎర్రగా వేసుకోవాలి. అవి వేగే లోపల కొంచెం మెంతులు, కొంచెం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందుకనే వేసాను. తెల్లగడ్డ, మెంతులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కుక్కర్ అయితే ఇంకొక విజిల్ వస్తే కుక్కర్ ఆపేస్తాను. ఆనియన్ అయితే ఏగిపోయింది, ఇప్పుడు ఆపేస్తున్నాను, స్టవ్ కట్టేస్తున్నాను. నెక్స్ట్ కుక్కర్ ఇంకొక విజిల్ వచ్చిందంటే ఆపేస్తాను. ఇప్పుడైతే కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. భలే ఉడికిపోయిందండి, పప్పు అయితే ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని ముద్దకంతో ఏనిచ్చేసుకోవాలి, దీంతో వేయించుకోవాలి. ముద్దకంతో ఏనిచ్చేసిన తర్వాత చూపిస్తాను. ఏనియడం అంటే ఇట్లా పప్పు గుత్తితో ఇలా వేయించాలి, చూస్తున్నారా. ఇలా మొత్తం పప్పు ఎనిపేసుకోవాలి, నీట్గా ఎనిపేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఇదైతే చిక్కులో పెట్టేసి, నెక్స్ట్ అయితే తిరగమాత. మనం ఆల్రెడీ ముందుగానే తిరగమాత పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తుంది, కొంచెం నీళ్ళు అనేది పోసుకున్నాము. చింతకు పప్పు అయితే రెడీ. ఒక్క 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు గ్యాస్ మీద పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అన్నంతో పాటు తిని చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. 2 నిమిషాలు మరిగిందంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనము గుడ్డ ఆమ్లెట్కి కావాల్సినవి పదార్థాలు. ముందైతే ఆనియన్స్ ఈ బౌల్లో వేస్తున్నాను. ఆనియన్స్, కొంచెం సాల్ట్, తగినంత కారం, పసుపు, ఇవన్నీ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, చూసారా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 ఎగ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. ఎగ్ ఆమ్లెట్కి ఈ బాండెట్లోనే వేసేస్తున్నాను నేను ఎగ్ ఆమ్లెట్. కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా కాగాక ఆమ్లెట్ అనేది వేసేసుకుందాము. ఆయిల్ అయితే కాగింది, ఇప్పుడైతే ఆమ్లెట్ వేస్తున్నాను. పట్టుకర్రతో ఇప్పుడు చూసారా, ఆమ్లెట్ అయితే రెడీ. పప్పు కూడా తెల్లిపోయింది, ఆపేసాను. చూస్తున్నారా, ఆమ్లెట్ ఈజ్ రెడీ. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇలా ప్రెస్ చేసుకుంటే నెక్స్ట్ తిరగేసిన తర్వాత అది కూడా బాగా ఉడికిపోతుంది. ఎగ్ ఆమ్లెట్ ఈజ్ రెడీ. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకున్నాము. ప్లేటింగ్ అన్నీ సర్దేశాక చూపిస్తాను. నెక్స్ట్ అయితే ప్లేటింగ్.
చూస్తున్నారా? ఇదేనండి మంది ఎగ్ ఆమ్లెట్ విత్ వైట్ రైస్, పప్పుచారు, చింతాకు పప్పుచారు, చింతాకు పప్పు అండి. వేడి వేడి అన్నం, చింతాకు పప్పు, ఆమ్లెట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు.